హాయ్ ఎవరివన్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఇదైతే ఊరు నుంచి వచ్చిన తర్వాత లాగ్ అనమాట. ఇంకా ఆ రోజైతే ఇక్కడ అంట్లన్నీ ఉన్నాయండి, అవన్నీ అయితే తీసేసారనమాట. మరలా ఊరు నుంచి రాగానే మాకైతే ఈ చెదలు అయితే అస్సలు పోవట్లేదండి. షింకులో కూడా మళ్ళీ పెట్టిందనమాట. అయితే నేనేంటంటే ఇంకా రాగానే 11:30 12 11:30 అయిందిలేండి. పైకి వెళ్ళేసి అక్కడ పైన అక్క ఉంటే ఆమెను పిలుచుకొని వచ్చాను. వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు నేను చెప్తే అది ఏంటి చీమల్లే అది ఇది అంటున్నారు. ఇంకా ఇలా కాదు, వీళ్ళకి చూపించాలి అని చెప్పనేసి ఇంకా తీసుకొని వచ్చానా, చూపించానా. ఇంకా అప్పుడు చేదులు అనింది. ఇంకా దీని కింద కూడా నేను ఎదురుగా ఉన్నాను, దాని కింద కూడా పొడవుగా పెట్టేస్తుందండి. ఇంకా నేనైతే దాన్ని అలాగే ఉంచాను. తర్వాత వాళ్ళు ఏంటంటే తర్వాత రోజు ఆ ఓనర్ ఉంటారు కదా, అతను ఏంటంటే చదుల మందులను తీసుకొచ్చాడనమాట వాళ్ళకి చూపించడానికి. వాళ్ళు అడుగు కింతను ఏదో సంథింగ్ అడుగుతున్నారు. ఇల్లు మొత్తము హోల్స్ వేసి కొడతారంట. అయితే ఆ చెదలంట ఇంకా లోపల లోపల గోడల్లో ఉంటాయంట. అవి ఏంటంటే భూమిలో నుంచే వస్తాయంటండి. వీళ్ళు కూడా హౌస్ కట్టేటప్పుడు కూడా చెదల మందు వేపించారంట. ఆడే పునాదులు తీస్తారు కదా అప్పుడు. ఇంకా అయితే ఇప్పుడు ఏంటంటే ఇంక ఇవి వచ్చాయి కదా, ఇవైతే ఇంకా అంతా పాకిపోతాయంటండి కింద హౌసెస్కి కానీ పైనకి కానీ. అలాగా అవి ఎక్కడో లోపల గోడల్లో దారి అయితే చేర్చుకుంటాయంట, అవి పోవంట. ఇంక ఈ మందు కొట్టామంటే ఇంకా రావని చెప్పారు. ఇంకా అలా అనమాట. వచ్చి చూసేసి వెళ్ళారండి. అసలు పోవట్లేదని మీకు ఆల్మోస్ట్ నేను 1 month 2 months నుంచి చెప్తానే ఉన్నాను కదా చెదలు ఉన్నాయి అని చెప్పని. ఇంకా పోవట్లేదండి, మనం ఎంత మందు కొట్టినా కానీ అవి కంట్రోల్ అవ్వట్లేదన్నమాట. ఇంకా అలాగా ఈ షింక్ దగ్గర కూడా మళ్ళీ డ్రై అయిన తర్వాత వచ్చేసాయి. అంటే ఇవి షింక్ సరౌండింగ్లో ఉన్నాయో ఏమో సంథింగ్ అయితే. ఇంకా అలాగా ఇంకా ఇక్కడైతే పాలు అయితే తెచ్చి ఇస్తున్నాను పిల్లలకి. ఇంకా వీళ్ళు మందు కొట్టిస్తే తప్ప లేకపోతే అవి ఇంకా స్ప్రెడ్ అయిపోతాయంట. ఇంకా బెడ్రూమ్లోకి కానీ హాల్లోకి కానీ. నేను చెప్పాను ఎక్కడా లేవు అంటే అవి వచ్చేస్తాయమ్మా అని చెప్తా ఉన్నారు. ఇంకా అలాగండి, మరి చూడాలి వాళ్ళు మందు కొట్టిస్తారో లేదో. ఇంకా ఇదిగోండి, ఇక్కడైతే నేనైతే కాఫీ అయితే కలుపుకొని తాగుతున్నాను. నాకు నిజంగా నండి భలే చిరాగ్గా ఉందన్నమాట వంట రూమ్లోకి రావాలంటే ఈ చెదల వల్ల కేవలము. అంతకుమించి ఇంకేం లేదు. కానీ లేకపోతే నా వంట రూమ్ ఇలా ఉండదు, చాలా నీట్గా సర్ది పెట్టుకుంటాను నేనైతే. కింద పేపర్స్ కూడా ఏమీ వేయలేదనమాట. ఎందుకంటే పేపర్లు ఉన్నాయంటే అవి ఖచ్చితంగా కిందంతా మనకు తెలియకుండానే ఉంటాయన్నమాట. అందువల్ల నేను వేయలేదు. ఇది ఇంకా ఇడ్లీ అవన్నీ చేశానండి. ఈరోజు కర్రీ కూడా ఏంటంటే బీరకాయ తాలింపు చేశాను. ఇంక పిల్లలకు కూడా నాకేంటంటే బీరకాయ తాలింపు, నాకు బీరకాయనే కాదండి, తాలింపులు బీరకాయ కానీ దొండకాయ బెండకాయ కానీ ఇంకా ఏ తాలింపులైనా కానీ అన్నంలో కలుపుకొని తినాలంటే చాలా ఇష్టం అనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇంకా అలాగ ఇక్కడ చూసారా, నేనేం వీడియో చెప్తున్నానా, మా బుడ్డోడు చూసారా ఇంకా అక్కడి నుంచే తలుపు తీస్తూ చూస్తూ ఉన్నాడు. వీడైతే అస్సలు కామ్గా ఉండడండి. మొన్న చెప్పా కదా రీసెంట్గా అదేంటి గోడ తగిలిందని. ఈసారి ఏంటంటే గోడ తగిలిందని చెప్పాను కదా. ఇంకా ఈసారి ఏంటంటే మా వాడు చిన్న ప్రయోగం చేయలేదనమాట. ఇంకా వీడేంటంటే స్టూల్ ఉంటుందండి ఒకటి. నేనేమో బెడ్రూమ్లో ఉన్నాను, ఊరి నుంచి వచ్చినప్పుడే రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను. ఇంక వీడేమో ఆ బెడ్రూమ్లో స్టూల్ ఉంటుంది కదా, ఆ స్టూల్లో దిగేసి పైకి లేసేటప్పటికి అదైతే కన్ను దగ్గర గీసుకుందండి. కన్ను పోవాల్సింది. ఫస్ట్ టైం నా దగ్గరకు వచ్చి నాకేం కనిపించలేదు, నిద్ర వస్తుంది, తలనొప్పి, ఇంకా అలాగే కొంచెం ఒళ్ళు నొప్పులు అట్లున్నాయి. ఎట్టైనా మనం జర్నీ చేస్తాం కదా, ఇంకా అక్కడ ఊరికి వెళ్ళినప్పుడు కూడా ఆటలు అవన్నీ ఆడుతూ పనులు అన్నీ ఉంటాయి కదా, ఇంకా దానివల్ల కూడా నాకైతే కొంచెం చిరాగ్గా అలా ఉండిందనమాట. ఇంకా అయితే నేను ఇంకా అలా పడుకొని ఉన్నాను. ఫస్ట్ గమనించలేదు, తర్వాత ఓడి ఏడుపు నాకు వినిపించలేదు. ఓడు మేము తంతామని ఏమో సైలెంట్గా చూసారా ఎలా గీసుకుందో. కన్ను దగ్గర కూడా కొంచెం లైట్గా వాపు వచ్చింది. ఇటువంటి ప్రయోగాలు చేస్తుంటాడండి మా వాడు, చిన్నటోడు కాదనమాట వీడు. తర్వాత వచ్చి హిస్టరీ మొత్తం అడిగితే అప్పుడు చెప్పాడనమాట. ఇదిగోండి దీంట్లోకి కూర్చున్నాడంట, ఆ మధ్యలో కూర్చొని పైకి లేసేటప్పటికి వాడికి అది ఉంటుంది కదా, అది గీసుకుంది. అలాంటి ప్రయోగాలు చిన్నగా చేయడండి వీడైతే. ఇంకా యాజ్ యూజువల్గా బట్టలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. ఇవి
అసలు ఎలా వచ్చినాయో కూడా తెలియట్లేదు. అన్ని బట్టలు ఉన్నాయండి, మడతేస్తుంటే వస్తూనే ఉన్నాయన్నమాట గుడ్డలు అయితే. ఇంక ఈ టాప్ అయితే పక్కన పెట్టారు కదా, దాన్ని అయితే కొంచెం పుట్లు ఉన్నాయి కదా ఊడదీయాలి. అవి కొంచెం టైట్ అయిపోయి, ఇప్పుడే కాదు పిల్లలు పుట్టక ముందు కుట్టించుకున్న డ్రెస్సులు అయితే నాకు ఇప్పటికి కూడా కొన్ని డ్రెస్సులు అయితే పడుతున్నాయండి. ఇంకా వాటిని అయితే పక్కన అయితే పెట్టేశారనమాట. ఇంకా ఇదిగో ఇలాగా ప్యాంట్లు అని చున్నీలు అయితే ఎన్ని ఉన్నాయంటే చాలా ఉన్నాయండి. చున్నీలు కూడా పక్కన పెట్టేశాను. ఇంక ఇవన్నీ అయితే ఇంక మడత వేసుకుంటూ ఉన్నాను. మీకు చెప్పడం మర్చిపోయాను, మా అక్క వాళ్ళ ఊరికి వెళ్ళాడు, అక్కడ ఒక ఇన్సిడెంట్ తెలిసిందనమాట. మనము యాక్చువల్గా అంతకుముందు మనం అనుకుంటూ ఉండేవాళ్ళం కదా, ఏమనంటే ఇంకా అదే అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది, ఇట్లాగా అట్లాగా అనుకుంటూ ఉంటాం కదా. అది ఎక్కడో లేదు, మా ఊరి దగ్గర కూడా జరిగింది. అదే మాకు తెలిసిన వాళ్ళ ఊరి దగ్గర కూడా జరిగిందనమాట. అదేంటంటే ఇంకా మా అక్క హస్బెండ్ ఉన్నాడు కదా, వాళ్ళ తమ్ముడు కూతురు అనమాట. తనకి మ్యారేజ్ అయిందా, మ్యారేజ్ అయితే తన వాళ్ళ తోడుకోడలంట. ఇంకా తనకైతే తినకన్నా చూసారా ఇక్కడ వీడియో చెప్పేటప్పుడు మా వాళ్ళ అరుపులు, ఇంకా అందుకని వాళ్ళని అయితే నేను బయటకి హాల్లో చెప్తూ ఉన్నాను, బయటకు పంపించేసి బెడ్రూమ్లోకి వచ్చానమాట. అయితే వాళ్ళ తోడుకోళ్ళండి, తనకి కూడా రీసెంట్గా మ్యారేజ్, తోడుకోళ్ళ గది మా అక్క వాళ్ళ అదే మా బావ వాళ్ళ తమ్ముడు కూతురు అని చెప్పాను కదా, తనకి రీసెంట్గానే మ్యారేజ్ అయింది, 1 year అవుతుందిలేండి. ఇంకా అయితే తిని వెళ్ళిన తర్వాత కూడా నాకు చెప్పింది అనమాట. ఇక నేను నీళ్ళే కాబెడుతుంటే ఇప్పుడు చెప్పింది, 2 పిల్లలు అంటండి. ఒక బాబుకి వచ్చి 6 years అంట, పాపకు వచ్చి 2.5 years అంట. అయితే వీళ్ళకి ఏంటంటే ఇంకా వీళ్ళకి గొడవలు, నువ్వు వెళ్ళినప్పటి నుంచి ఎలా ఉందమ్మా అంటే, అప్పటి నుంచి కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయక్క అని చెప్తూ ఉండింది. అవునా అని చెప్పంటే, ఫోన్ కూడా అంట, ఫోన్ ఏమో వీళ్ళు ఇవ్వలేదంట, కానీ 2 ఫోన్లు ఏమో మెయింటైన్ చేస్తుందంట తెలియకుండానే. ఇంకా అలాగా. అయితే తను ఎవరో కాదు, పక్క ఊరు వాళ్ళేనంట. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మా బావ వాళ్ళ అక్క కూతురు అని చెప్పాను కదా, వాళ్ళ హస్బెండ్ వాళ్ళతోటి పనిచేస్తే డీజే చేస్తారంట వీళ్ళు. ఇంకా డీజే చేస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అంట ఈ అబ్బాయి, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంట. ఇంకా మరి అలా పరిచయం అయ్యారో ఏమో మొత్తానికి. అయితే ఇంకా అతనితో వాళ్ళ హస్బెండ్తో చెప్పిందంట, నువ్వంటే ఇష్టం లేదు, నేను అబ్బాయితోటే ఉంటానని చెప్పిందంటండి. ఇంకా అట్ట గొడవ, మళ్ళీ అమ్మాయి కూడా బంధువుల అమ్మాయి అని అంట. ఇంకా అలా గొడవలు అవుతుంటే తర్వాత తాళి ఇచ్చేసి వెళ్ళిపో అంటేనంట మొహాన్ని ఇసిరేసిందంటండి. అంత బరితెగిన తాళి తెంపేసి మొహాన్ని ఇసిరేసిందంట. అంత బరితెగించి ఉన్నారండి ఈ రోజుల్లో ఆడవాళ్ళు. అసలు నిజంగానండి, 2 పిల్లలు అనమాట. 2 పిల్లల్ని వదిలేసి ఇంకా వెళ్ళిపోయిందంటండి. ఇంకా పక్క ఊరేనంట. ఇంకా అలాగుంది పరిస్థితులు. ఏం చేద్దామండి, అంత ఘోరాతి ఘోరంగా ఉన్నారు ఈ రోజుల్లో అయితే మనుషులు. నిజంగా అందుకేనండి కలికాలం అంటారు కదా, అదైతే వచ్చేసిందనమాట. వాయి వరుసలు లేకుండా ఇంకా ఇటువంటి ఇల్లీగల్ కనెక్షన్స్ పెట్టుకొని ఎంత ఘోరంగా ఉన్నారంటే మనుషులు, అంత ఘోరాతి ఘోరంగా ఉన్నారనమాట. ఇంకా పాపం అతనైతే ఇంకా ఆమె వెళ్ళిపోయిందని చెప్పనేసి వెళ్ళి కూడా 2 months అవుతుందంట. ఇప్పుడు అది ఎప్పటి నుంచో జరుగుతుంది, ఇప్పుడైతే 2 months అవుతుందంట. ఇంకా అతనైతే ఇంకా డ్రింక్ చేస్తూ అట్టున్నాడంట. ఇంకా ఈమె వెళ్ళిపోయిందని చెప్పనేసి ఇంక తాగడము, ఎక్కడంటే అక్కడ పడిపోవడం అలా ఉన్నాడంట. ఆమె మళ్ళీ వచ్చి కూతుర్ని ఇవ్వమనిందంట, నేను ఇవ్వనని చెప్పాడంట. పాపని అడిగితే ఇవ్వనని చెప్పేటప్పటికి ఇంకా ఆమె వెళ్ళిపోయిందంటండి. తర్వాత ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. ఇంక వచ్చినా కానీ వీళ్ళు రానిరు ఇంకా అతను కూడా 2 పిల్లలు పుట్టింది కదంట, అతనికి పెళ్లి కాలేదంట. ఇంకా ఆమెను ఎన్ని సంవత్సరాలు ఏలుకుంటాడు చెప్పండి. ఇంకొన్ని రోజులు అలా వాడుకొని ఇంక పంపించేస్తాడు. ఇంకా జరిగేది అదే అనమాట. ఇటువంటి ఎన్ని ఇన్సిడెంట్లు చూడలేదు చెప్పండి. ఇంకా ఆ ఒక్క రవదానికి ఎందుకంటే జనాలు ఇంత ఘోరాతి ఘోరంగా అవుతారు మరీను. ఇంకా అలా అనమాట. ఇంకా ఇక్కడైతే నేను ఈ మంచం ఉంది కదా, బీరువా అవతలకైతే వేసేస్తున్నాను. అలాగే ఈ పరుపు కూడా ఏంటంటే ఆ మంచానికి అంతగా సెట్ అవ్వలేదనమాట. ఇంకా సరే ఆ పరుపు కూడా వంగిపోతుంది. ఇంకా అలాగే మంచం మీద పడుకుందో లేరా అని చెప్పనేసి ఇంకా పరుపు కూడా అయితే తీసేస్తున్నాను అనమాట నేను. ఎందుకంటే ఆ పరుపు కొంచెం ఇదిగో ఇటు సైడ్ వంగిపోతుంది, మంచానికి సరిపోలేదనమాట.
ఇంక సరే ఎత్తేస్తాంలే అని చెప్పని దాన్ని కూడా అయితే ఎత్తేసి ఇదిగో ఈ మంచం యువతలకైతే వేస్తున్నానమాట దాన్ని. ఇంకా అలాగ మంచాలు కూడా అయితే అటు సైడ్కి అయితే నెట్టేసానండి. ఇంక చూద్దాంలే ఎలా ఉంటుందో. బీరువా సైడు కాళ్ళు పెట్టుకోలేము కదా, అందుకని బీరువాకి ఆపోజిట్లో అయితే తల పెట్టుకొని కాళ్ళు అయితే అటు సైడ్ పెట్టుకుందాంలే అని చెప్పనేసి ఇంకా అలాగా. ఇంకా మా బక్కోడు గురించి అసలు చెప్పనక్కర్లేదు కదా, చిచ్చరపిడిగా అనమాట. ఒక్క క్షణం కూడా కుదిరిగానే ఉండడు. హాయ్ అంట చూడండి, అసలుకి చిన్నగా కాదండి వీడు. ఏడుంటాయన్నీ చూసారా, అవన్నీ తీస్తున్నాడు. తీసి బయట పెట్టాలి కానీ ఇంకా అట్లా అన్నీ కలిపెడితే అలా చేస్తూ ఉన్నాడు. ఇంకా తర్వాత నేనైతే ఈ మంచాన్ని కూడా ఇంక ఇటు సైడ్ అయితే జరుపుతున్నాను. ఇంకా అలాగే మంచం కింద కూడా డస్ట్ అంతా చాలా ఉందండి. ఈ మంచం జరిపిన తర్వాత ఇల్లు కూడా అయితే మొత్తం నీట్గా అయితే చిమ్మేశారనమాట. ఇవి 2 రోజులు ఊరికి వెళ్ళాము కదా, ఇంకా అందువల్ల డస్ట్ కూడా అయితే భయంకరంగా ఉండిపోయిందనమాట. చూస్తాము మంచాల్లో సెట్ అయితే ఓకే, మళ్ళీ సెట్ కాబట్టి మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తాయి. ఇంకా ఆ మంచం ఎట్టో వేయం కదా, మంచం ఏంటంటే ఇంకా బీరువా సపోర్టింగ్ అటు పెట్టేశాను. ఇంకా మంచం ఎలా వెయ్యం కాబట్టి ఇంక ఈ మంచాన్ని అయితే ఇలాగ జరిపేస్తున్నాను అనమాట. పరుపు తీసేస్తే మాకు కొంచెం స్పేస్ అనేది బాగానే వచ్చింది. కాకపోతే ఇంకా అటు దిగడం అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనుకుంటా. చూద్దాము, ఇంక ఈ 2 రోజుల్లో చూద్దాం, మనకు ఎట్లా తెలుస్తుంది కదా. ఇంకెక్కడైతే బట్టలన్నీ అయితే మడతేసేసి ఇంకా రేకులలో పెట్టేశానండి. ఇదిగోండి ఈ మంచాన్ని రీసెంట్గా అల్లిచ్చాను. దీనికి ఫస్ట్ నవారు ఉండింది, ఆ నవారంతా కట్ చేసేసి ఇది అల్లిచ్చాను. ఇది అల్లిచ్చిన దానికి 3 days పట్టింది. ఇంకా అదంతా అయితే ఎంత అయింది అంటే 900 అన్నాడు, 1000 అన్నాడు, 100 తగ్గించాడు. 1000 తీసుకుంటున్నావు మంచిది వేయండి అని చెప్పని ఇంక నేను బేరం కూడా ఏం ఆడలేదు. ఇంకో 100 రూపీస్ ఉన్నాయా, వాటికి వచ్చి దాని కింద తెల్లగా పెడతారు కదా క్యాపుల్లాగా, అవి తీసుకున్నాను అనమాట. ఇది ఇక్కడ మంచానికి ఆ మంచానికి రెండింటికి తీసుకున్నాను. ఈ ఊరికే పగిలిపోతూ ఉన్నాయండి, అసలు ఏందో స్టిఫ్గానే లేవన్నమాట. అప్పటికి నేను వాటికి ప్లాస్టర్లు వేసి ఇంకా అలా పెట్టాను. ఇంక ఇక్కడైతే పక్క అయితే వేసేస్తున్నాను. ఇంక పక్క వేసేసి ఇంక పిల్లో కవర్స్ కూడా అయితే ఇంక వేసేస్తున్నాను అనమాట. అసలు ఏంటో తెలియకుండానే నైట్ టైము ఉబ్బేస్తుంది అనమాట. పగలంతా చల్లగానే ఉన్నట్టు ఉంటుందా, కానీ భయంకరంగా ఉబ్బేస్తుంది అనమాట. అసలు ఎలా ఉందంటే వంట రూమ్లోకి వెళ్ళామంటే చెమటలు గారిపోతున్నాయి. ఇంకా నేనైతే ఇంకా వెళ్ళేసి దోశలు అలాగే చట్నీ మార్నింగ్ చేశానా, ఇంకా చట్నీ ఉండింది, ఇంకా చట్నీ అయితే వేసుకొని తిన్నాం. మార్నింగ్ అయితే ఇడ్లీలు తిన్నామండి. ఇంకా ఇప్పుడు ఏంటంటే మళ్ళీ దోశలకు నానబెడదామా అంటే బియ్యం ఉంటాయి కదా, ఇప్పుడు బియ్యము, అవి అయితే అయిపోయినాయి, అవి కొనాలి. చాలా అయితే అయిపోయినాయి. ఇంట్లో సరుకులు కూడా ఏం లేవండి, చాలా అంటే చాలా వరకు అన్నీ కొనాలన్నమాట. ఇంక ఇలాగ పక్క అయితే వేసేసాను. పక్క వేసేసి పిల్లో కవర్స్ కూడా తెచ్చేసి ఇంక పిల్లో కవర్స్ కూడా వేసేసాను అనమాట. ఇంకా అలాగా ఇంకా మంచం అయితే ప్లెయిన్గా అలాగే వేసాను. ఇంతకుముందు మా చిన్నప్పుడు అండి, నిజం చెప్పాలంటే మేము అలాగ మంచాల మీద పడుకునే వాళ్ళం. ఈ పరుపులు అవన్నీ ఎక్కడున్నాయి చెప్పండి. అలా ప్లెయిన్ మంచాల మీద పడుకుంటేనే కొంచెం బాగుంటుంది. అసలు ఇవి కాదని నులక మంచాలండి, అవి అయితే చాలా బాగుంటాయి అనమాట. మేమైతే చిన్నప్పుడు నులక మంచాల మీద పడుకునే వాళ్ళం అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ కానీ బ్యాక్ పెయిన్ రాదు, చాలా బాగుంటాయండి ఆ మంచాలు అయితే. ఇప్పుడు అసలు నులక మంచాలే కనిపించట్లేదు. ఇంక ఈ వైర్ మంచం కూడా పడుకున్న వేడి అనేవాళ్ళు అనమాట. వైర్ మంచం తెచ్చినా కానీ ఆ రోజుల్లో కొంచెం అఫిషియల్గానే ఉండేదిలేండి. ఇంకా అలాగా ఇంక ఇదేనండి నా లాగ్. ప్లీజ్ అండి, వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు. ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే వీడియో చూసిన కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉన్నా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఛానల్కి. ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా అలాగే చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ ఇవ్వట్లేదండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఏంటంటే కొంచెం ముందుకైతే వెళ్తుంది. ఇంకా దానివల్ల ఒక లైక్ ఇవ్వండి. మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇచ్చారంటే నా వీడియో అనేది ఇంకా కొంతమందికి అయితే త్వరగా మూవ్ అయిపోతుంది అనమాట. ఇంకా అలాగా ఇంక ఇదిగోండి మంచం అయితే ఇలా వేసేసాను. ఇంకా వేసిన తర్వాత ఇంక ఇదిగోండి కొంచెం ఆ లైటింగ్స్కి నా వీడియో తీస్తుంది కూడా బ్లింక్ అవుతుంది. ఇంక ఈ మంచం కూడా ఇలా వేసేసాను అనమాట. ఇదేనండి నా లాగు.